హర్ముజ్ మళ్లీ మూసివేత. ఇరాన్, అమెరికా ఘర్షణ మరింత తీవ్రం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత పెరిగాయి. హార్మోజ్ జలసంధిలోని అనాధికార మార్గంలో ప్రయాణించిన సైప్రస్ జెండాతో ఉన్న ఒక వాణిజ్య నౌకపై హెచ్చరిక కాల్పులు జరిపినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు చనిపోయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన అమెరికా, ఇరాన్ తన చర్యలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఎగ్జెత్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిణామాల తర్వాత అమెరికా ఇరాన్ పై భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ మౌలిక సదుపాయాలు, ఆయుధ గిడ్డంగులు, కమ్యూనికేషన్ నెట్వర్కులు సహా సుమారు 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. బుషేహర్ సహా పలు తీర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా గగనతల రక్షణ వ్యవస్థలను అత్యంత అప్రమత్తంగా చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.